కోనసీమ తిరుపతిగా పేరుగాంచినటువంటి ఈ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ యొక్క కళ్యాణానికైతే భారీ ఎత్తున చుట్టుపక్కల నుంచి అనేక మంది భక్తులు అయితే ఇక్కడైతే పాల్గొన్నారు. సుమారు 2000 మందికి పైగా అయితే భక్తులు అయితే పాల్గొన్న నేపథ్యంలో ఇక్కడ ఆలయ అధికారులు అలాగే స్థానిక నాయకులు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అలాగే శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఇక్కడైతే అత్యంత దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు అలాగే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అనేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఆలయ సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్ సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో అలాగే చైర్మన్ ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు అత్యంత వీళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆలయ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ముదునూరి వెంకటరాజు కూడా ఇక్కడ ఆలయ అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది.